హే గైస్, ఇది ఇండోనేషియాలోని ప్రమ్నాన్ ఆలయంలో ఉన్న రామాయణ శిల్పాలలో 4వ భాగం. మనం ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాము. ఇక్కడ మీరు ఎడమ వైపున సీతను చూడవచ్చు. ఆమె చుట్టూ 6 రాక్షసులు ఉన్నారు చూడండి. వారిలో ఒకరు రైట్ సైడ్ నిలబడి సీతను రావణుని భార్యగా ఉండమని ఒప్పిస్తున్నారు. రావణుడు సీతను వివాహం చేసుకోవాలని మరియు ఆమెను లంకకు రాణిగా చేయాలని కోరుకుంటాడు. అందుకే ఆమెను ఒప్పించమని 6 రాక్షసులను కోరుతాడు. నిలబడి ఉన్న ఈ రాక్షసి సీతతో తర్కించడం, ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ మొండిగా ఉండటం మానేసి రావణుని పెళ్లి చేసుకో అని చెప్తుంది చూడండి. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, సీత బ్రతికే ఉందని, తనని రావణుడు అపహరించాడని రాముడికి తెలుసు. ఎందుకంటే ఒక పెద్ద పక్షి జటాయు అతనికి ఏం జరిగిందో చెప్పింది. అయితే సీత సంగతి ఏంటి? రాముడు లక్ష్మణుడు జీవించి ఉన్నారో లేదో అని ఆమెకు తెలుసా? లేదు. రాముడు బ్రతికి ఉన్నాడో లేదో కూడా సీతకి అసలు తెలియదు. ఆమె ఊహించుకుంటుంది. రామలక్ష్మణులు ఇద్దరిని ఆ మాయ జింక చంపేసిందని సీత భయపడుతుంది. అండ్ వారు తన కోసం ఎందుకు రాలేదని ఆమె ఆలోచిస్తుంది. కానీ ఆమె మోకాల దగ్గర కర్లీ హెయిర్తో మరొక రాక్షసి ఉంది చూడండి. సీత తన తలను ప్రేమగా తాకినట్లు కనిపిస్తుంది. ఈ రాక్షసి పేరు త్రిజట. ఆమెకు స్నేహితురాలు మరియు సన్నిహితురాలు అయింది. ఆమె సీతతో చింతించవద్దని చెబుతుంది. అయితే హనుమంతుడికి సీత దొరికిందా? అవును. అతను ఒక చెట్టు పైన ఆకుల వెనుక దాక్కున్నాడు. ఈ చక్రం చాలా రియలిస్టిక్ గా ఉంది. కానీ ఈ చక్రం చూసిన సాధారణ పరిశీలకుడు ఈ హనుమంతుడిని చాలా ఈజీగా మిస్ చేయవచ్చు. అతను సీత మరియు రాక్షసుల నుండి మాత్రమే దాక్కోలేదు, అతను మీ నుండి కూడా దాక్కున్నాడు. అతని కోసం మీరు వెతికితే తప్ప అతను మీకు కనిపించడు. హనుమంతుని యొక్క కళ్ళలో ఆనందాన్ని చూడండి. ఎట్టకేలకు సీత దొరికినందుకు పరమానందంలో ఉన్నాడు. నెక్స్ట్ చక్రాన్ని చూడండి. హనుమంతుడు ఇక్కడ నేలపై కూర్చొని ఉన్నాడు. అతను తన వెనుక వైపు చూపిస్తున్నాడు. అతను ఎవరిని చూపిస్తున్నాడు? మరో హనుమంతుణ్ణి. 2 హనుమంతులు ఉన్నారా? వారు కవల సోదరులా? వాటిని చూడండి. అవి చూడడానికి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ ఒకటి కాదు. దీన్ని ఎవరు వివరించగలరు? రామాయణంపై అధికారులతో సహా నిపుణులందరూ దీనిని వివరించలేకపోయారు. అయితే మనం దీన్ని డీకోడ్ సరేనా? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈ బాక్స్ వెలుపల థింక్ చేయాలి. ఈ చక్రంపై మీరు దృష్టి పెట్టవద్దు. ఈ స్టోన్ స్లాబ్స్ కలర్స్ పై దృష్టి పెట్టండి. ఎడమ వైపున ఉన్న స్లాబ్ చాలా డార్క్ కలర్ లో ఉంది. కుడివైపున ఉన్న స్టోన్ స్లాబ్ చాలా లైట్ కలర్ లో ఉంది. వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రాత్రి మరియు పగలులాగా ఉంది చూడండి. అలా ఎందుకుంది? ఎందుకంటే అనేక భూకంపాల కారణంగా ఈ స్టోన్ స్లాబ్స్ పూర్తిగా డిస్లొకేటెడ్ అయ్యాయి. 1733లో డచ్ ఎక్స్ప్లోరర్ కనుగొన్నప్పుడు ప్రమ్నాన్ ఆలయ సముదాయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. అయితే ఆలయం కేవలం శిథిలావస్థకు చేరితే ఈ స్టోన్ స్లాబ్స్ రంగు ఎలా మారుతాయి? ప్రకృతి విధ్వంసం కొన్ని స్టోన్ స్లాబ్స్ ను డార్క్ గా, మరికొన్ని స్టోన్ స్లాబ్స్ ను లైట్ కలర్ లో ఎందుకు మారుస్తాయి? ఈ డార్క్ స్టోన్ స్లాబ్స్ భూమిపై ఉండి వర్షం మరియు ప్రకాశానికి గురయ్యాయి. ఈ లైటర్ స్టోన్ స్లాబ్స్, అదే కుడివైపున ఉన్న మరొక స్టోన్ స్లాబ్, అనేక శతాబ్దాలుగా మురికిలో పాతిపెట్టబడ్డాయి. వర్షం మరియు కాంతి వాటిపైన పడలేదు, అందుకే అవి అందంగా కనిపిస్తున్నాయి. సరే, ఈ లైటర్ స్లాబ్ ను పాతిపెట్టినట్లు కనిపెట్టారు మరియు డార్కర్ స్లాబ్ ను నేలపై కనిపెట్టారు. అయితే ఇది 2 హనుమంతులను ఎలా వివరిస్తుంది? లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ స్టోన్ స్లాబ్స్ అన్ని డిస్లొకేటెడ్ అయ్యాయి అండ్ ఎక్కడో ర్యాండమ్ లొకేషన్లో వీటిని కనిపెట్టారు. తర్వాత ఆర్కియాలజిస్టులు ఈ 100 శిల్పాలను వరుస పద్ధతిలో ఇలా ఏర్పాటు చేశారు. ఇది దాదాపు అసాధ్యమైన పని. కానీ ఇక్కడ మధ్యలో ఒక స్టోన్ స్లాబ్ మిస్ అయింది చూడండి. అవును, అక్కడ ఒక స్టోన్ స్లాబ్ మిస్ అయిందని స్పష్టంగా తెలుస్తుంది.
లైటర్ స్లాబ్కి దిగువన ఉన్న ఈ ఫర్నిచర్ను చూడండి. మనం ఆ ఫర్నిచర్ యొక్క కుడివైపు అంచులను చూడవచ్చు. కానీ ఆ ఫర్నిచర్ యొక్క ఎడమవైపు అంచులు ఎక్కడ ఉన్నాయి? అది అక్కడ లేవు. ఎడమవైపు స్లాబ్లో ఉన్న చెట్టును చూడండి. ఇది ఖచ్చితంగా కుడివైపు స్లాబ్కి కంటిన్యూ అవ్వడం లేదు. కాబట్టి మధ్యలో ఉన్న అసలైన స్టోన్ స్లాబ్ తప్పనిసరిగా విరిగిపోయి ధ్వంసం చేయబడి ఉండాలి, లేదా ఇప్పటికీ భూగర్భంలో పాతిపెట్టి ఉండాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎడమవైపున ఉన్న హనుమంతుడు ఏం చేస్తున్నాడో మనం ఎప్పటికీ గుర్తించలేకపోవచ్చు. కానీ ఇండోనేషియాలోని ఆర్కియాలజిస్టులు మరియు హిస్టోరియన్లు ఈ అసాధ్యమైన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించినందుకు మనం వారిని అభినందించాలి. బ్రహ్మనాన్ ఆలయ సముదాయంలో ఉన్న ఈ చిత్రాన్ని చూడండి. ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇప్పటి వరకు నేను మీకు రామాయణం నుండి చెక్కిన చాలా సన్నివేశాలను చూపించాను, మరియు మీకు ఎటువంటి పొరపాటు లేదా తప్పుగా అమర్చినట్లు ఎక్కడా లేదు. ఈ కథ సాఫీగా సాగుతుంది కదా. కాబట్టి ఈ శిల్పాలు 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడినప్పటి నుండి అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయని మీరు ఊహించి ఉండవచ్చు. లేదు, ఈ స్లాబ్లు చుట్టూ పరచబడి ఉన్నాయి, మరియు ఈ స్టోన్ బ్లాక్స్ చూడడానికి ర్యాండమ్గా ఉన్న బండరాలతో నిండిన ఒక కొండలా కనిపిస్తున్నాయి. ఆర్కియాలజిస్టులు మరియు హిస్టోరియన్లు అన్నిటినీ ఒకదానితో ఒకటి కలపడానికి విపరీతమైన బాధలను ఎన్ని అనుభవించారో ఒకసారి ఊహించుకోండి. వాళ్ళ యొక్క కృషి లేకపోతే ఈ బ్రహ్మనాన్ రామాయణాన్ని మనం ఎప్పటికీ ఆస్వాదించే వాళ్ళం కాదు. సరే, మనం తిరిగి రామాయణానికి వద్దాం. సో కుడివైపున హనుమంతుడు సీతతో మాట్లాడటం మనం చూడవచ్చు. సీతను అపహరించినప్పటి నుంచి జరిగిందంతా వివరిస్తున్నాడు హనుమంతుడు. సీత చివరకు తన భర్త జీవించి ఉన్నాడని తెలుసుకుంది. అతను వచ్చి తనను కాపాడుతాడని ఒక ఆశ తనకు కలుగుతుంది. మీరు ఆమె ముఖంలో చిరునవ్వు యొక్క ఛాయను చూడవచ్చు. ఆమె నమ్మకస్తురాలైన త్రిజట అనే రాక్షసి విశాలమైన నవ్వుతో చూపబడింది. చూడండి ఆమె దంతాలు ఎలా కనిపిస్తున్నాయో. ఆమె సీతను కౌగిలించినట్లు ఎమోషనల్ గా ఆమెకు ఒక సపోర్ట్ ఇస్తున్నట్లు మనం చూడవచ్చు. కానీ మీరు దయ్యాన్ని నమ్మగలరా? ఆమె వెళ్లి సీతను చూడడానికి వానర దూత వచ్చాడని రహస్యంగా రావణునికి చెబితే? ఇక్కడ సీతను చెక్కిన విధానం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. భారతీయ రామాయణంలో సీత నిజానికి నిరాశ కారణంగా చాలా సన్నగా మరియు కృషించిపోతున్నట్లు ఉంటుంది. అయితే బ్రహ్మనాన్ రామాయణంలో సీత బరువు పెరిగింది చూడండి. కానీ ఇది బహుశా మరింత ఖచ్చితమైనదా? ముఖ్యంగా శరీరంలో కార్టిసల్ పెరగడం వల్ల డిప్రెషన్కు గురైనప్పుడు ప్రజలు బరువు పెరుగుతారని స్టడీస్ చెప్తున్నాయి. ప్రాచీన శిల్పులకు ఇది ఎలా తెలిసింది? ఇది ఒక పిచ్చి అంతర్దృష్టి మరియు ప్రతికూలమైనది. కానీ 2 చెక్కడాల్లో సీత బరువు పెరిగినట్లు మనం చూడవచ్చు. అసలు రామాయణంలో రాసిన దానికంటే ఇది చాలా వాస్తవమైనదిగా నేను భావిస్తున్నాను. నిజానికి రామాయణాన్ని ఇక్కడే ముగించి ఉండవచ్చు. హనుమంతుడు సీతను తన వీపుపై మోసుకొని రాముడి దగ్గరకు తిరిగి తీసుకువెళ్తానని ప్రతిపాదిస్తాడు. ఒకవేళ అలా జరుగుంటే ఇక్కడితో రామాయణం ముగిసిపోయేది. కాని సీత నిరాకరించింది. రాముడే వచ్చి తనను తిరిగి తీసుకుపోవాలని హనుమంతుడికి చెప్తుంది. నెక్స్ట్ ఉన్న చెక్కడంలో ఈ మనుషులందరూ నవ్వడం మీరు చూడవచ్చు. వారందరినీ కొంట చిరునవ్వుతో చూపించారు. ఎవరు వారంతా? వారు ఏం చేయబోతున్నారు? వారందరూ శ్రీలంక యొక్క పౌరులు. వారు ఎవరిని పట్టుకున్నారో ఒకసారి చూడండి. అవును, ఇక్కడ వారు హనుమంతుడిని పట్టుకున్నారు. అతను వారిని చూసి భయపడుతున్నాడు. ఇక్కడ గడ్డం ఉన్న ఒక వ్యక్తి తన 2 చేతులతో తన తలను గోకుతూ హనుమంతుడిని వెక్కిరిస్తున్నాడు. అతను తన పళ్ళను వింతగా చూపిస్తూ అతని తలపై గోకుతూ అచ్చం కోతిలాగానే మిమిక్ చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. అయితే వారు అతనిని ఏం చేయబోతున్నారు? ఈ వ్యక్తి చేతిలో చూడండి, అతను ఏం పట్టుకున్నాడు? అతను ఒక జార్ను పట్టుకొని తన నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు.
అండ్ ఈ ఇద్దరు వ్యక్తులు హనుమంతుని యొక్క తోకతో ఏం చేస్తున్నారో చూడండి. వీరు హనుమంతుని యొక్క తోకకు ఒక గుడ్డని చుట్టి వారు పూర్తిగా ఈ గుడ్డతో తోకను కప్పేశారు. కానీ ఆ వ్యక్తి ఎందుకు జార్ను పట్టుకున్నాడు? ఆ జార్ ఫుల్లుగా నెయ్యితో నిండి ఉంది. ఇది నూనె కంటే చాలా ఎక్కువ మండుతుంది. బహుశా వారు హనుమంతుని తోకను ఈ జార్లో ముంచి నిప్పు పెట్టబోతున్నారు. హనుమంతుడికి ఏమవుతుందో ఊహించండి. ఈ రాక్షసులు దీనిని గ్రేట్ ప్రాంక్ గా చేద్దామనుకొని అమాయకపు హనుమంతుడిని హింసించాలనుకుంటున్నారు. కానీ ఈ రాక్షసులు ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం లేదు. ఒకసారి అతని తోకకు నిప్పు పెడితే ఏమవుతుంది? నెక్స్ట్ చక్రంలో వారు చేసిన పనికి రిజల్ట్ని చూడండి. హనుమంతుడు తన తోకకు ఉన్న నిప్పుతో నగరంలోని అన్ని ఇళ్ల పైకప్పులపైకి దూకుతాడు. బేసిక్గా అతను తన తోకను మంటగా ఉపయోగించి ప్రతి ఇంటికి నిప్పు పెట్టాడు. ఇప్పుడు అదే పౌరులను భయాందోళన పడుతున్నట్లు చూపించారు. ఎందుకంటే వారి ఇల్లు కాలిపోతున్నాయి కాబట్టి. వారు తమ కత్తులతో హనుమంతుణ్ణి వెంబడిస్తున్నట్టు చూపించారు. ఎందుకంటే అతను కదులుతున్నంతసేపు మరిన్ని ఇల్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇక్కడ ఒక చక్కని చిన్న డీటెయిల్ని చూడండి. ఇక్కడ ఒక ఎలుక ఈ ఇంటి నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇల్లు కాలిపోతుంది కాబట్టి. ఎలుక తన ప్రాణాలను కాపాడుకోవాలని కోరుకుంటుంది. ఇక్కడ ఒక విషయం గురించి ఆలోచించాలనుకునే రాక్షసులకు మొద్దుబారిన మనసుంది. మనం చేసే ప్రతి పనికి వ్యతిరేక ప్రభావం ఉంటుందని వారికి తెలియదు. అంతకంటే ఘోరంగా హనుమంతుడిని అంతమొందించే అవకాశం వచ్చింది. వారు అతన్ని పట్టుకున్నారు. కానీ వారు అతన్ని తేలికగా తీసుకున్నారు. అతనిని తక్కువ అంచనా వేశారు. హనుమంతుడు కావాలనే వాళ్ళకి పట్టుబడ్డాడు. అతను వాళ్ళను చూసి భయపడుతున్నట్లు నటిస్తున్నాడు. కానీ ఇప్పుడు హనుమంతుడు మొత్తం నగరాన్ని తగలబెట్టాడు. ఆ తర్వాత అతను తన తోకను సముద్రంలో ముంచి లంక నుండి తప్పించుకొని ఇంటికి వెళ్తాడు. ఇక్కడ హనుమంతుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు. రాముడి ముందు కూర్చున్నాడు చూడండి. రాముడు చాలా కాలం తర్వాత మొదటిసారిగా ఆనందంగా కనిపించాడు. అతను నవ్వడం మీరు చూడవచ్చు. హనుమంతుడు మరియు రాముడి మధ్య మీరు ఒక వింత వస్తువును చూడవచ్చు. హనుమంతుడు కూడా దానిని చూపిస్తున్నారు చూడండి. అది ఏంటి? ఇది సీత యొక్క చూడామణి. హనుమంతుడు సీత నుండి చూడామణిని తీసుకుని వచ్చి దానిని రాముడికి ఇస్తున్నాడు. వాస్తవం ఏంటంటే అతను సీతను కలుసుకున్నాడు. రాముని వెనుక మీరు అతని సోదర లక్ష్మణుడు మరియు వానరరాజు సుగ్రీవుని చూడవచ్చు. వారిద్దరూ రిలీఫ్గా ఉన్నట్టు వారి ముఖంలో కనిపిస్తుంది. ఇప్పుడు సీత ఎక్కడ ఉందో వారికి తెలుసు. వారు తర్వాత ఏం చేయాలి, వారు నెక్స్ట్ మూవ్ ఏంటని దాని గురించి చర్చించుకుంటున్నారు. వారు ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తారు. పురాతన నిర్మాణదారులు వారు ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఏం చేయబోతున్నారో అని చెప్తున్నారు. మీరు ఈ చక్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే వారు ఏం చేయాలని నిర్ణయించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా క్లూ దొరికిందా? మీరు ఈ రెండు కోతులను చూస్తున్నారు కదా, వాటి ముఖాలను జాగ్రత్తగా చూడండి. ఈ ఉబ్బెత్తులను మీరు చూస్తున్నారా? ఏంటవి? ఇవి చీక్ పౌచులు. అవును, ఇవి చీక్ పౌచులు. ఈ కోతులు ట్రావెల్ చేయడానికి స్టార్ట్ అయినప్పుడు వారు తమ బుగ్గలపై ఉన్న ఈ పౌచులలో ఆహారాన్ని స్టోర్ చేసుకుంటారు. కోతులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా చాలా దూరం ప్రయాణించినప్పుడు అవి తమ చెంపలపై ఉన్న పౌచ్లో ఆహారాన్ని స్టోర్ చేయడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో ఆహారం కొరత ఏర్పడితే అప్పటికప్పుడు ఇలా స్టోర్ చేసిన ఆహారం కొంతవరకు ఉపయోగపడుతుంది. ఈ శిల్పి చీక్ పౌచెస్ను చెక్కడమే కాకుండా ఈ కోతులు చాలా దూరం ప్రయాణించడానికి సిద్ధమవుతున్నాయని ఇండికేట్ చేయడానికి ఈ కోతి చేతిలో ఆహారాన్ని కూడా చెక్కాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? రాముడితో యుద్ధం చేసి సీతను తిరిగి తీసుకురావడానికి శ్రీలంకకు వెళ్తున్నారు. 1200 సంవత్సరాల క్రితం
జీవించిన శిల్పుల యొక్క ప్రతిభను వివరించడానికి పదాలు లేవు. ఇవి మానవ స్థాయి యొక్క మేధస్సు కాదు. ఈరోజు మనకు ఇలా చెక్కే తెలివితేటలు లేకపోవడమే కాదు, ఈ వివరాలను గమనించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యం కూడా లేదు. అంటే వానరుల శరీర నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి శిల్పులకు దివ్యమైన జ్ఞానం ఉండాలి. అలాగే చెట్లల్లో దాకోవడం వంటి వాటి ప్రవర్తన, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఆహారాన్ని స్టోర్ చేసుకునే సామర్థ్యం మరియు శిల్పులు వాటిని తగ్గిన ప్రదేశాలలో చేర్చడానికి పదును కలిగి ఉన్నారు. ఇక్కడ మధ్యలో ఉన్న ఈ బొమ్మ విచిత్రమైన డాన్సింగ్ పొజిషన్లో ఉన్నట్లు మీరు చూడవచ్చు. అలాగే కుడివైపున బాధాకరమైన స్థితిలో ఉన్న వివిధ రకాల చేపలను చూడవచ్చు. ఇక్కడ ఏమవుతుంది? మనం ఊహించినట్లుగానే వానర సైన్యం శ్రీలంకలోకి ప్రవేశించడానికి భారతదేశానికి దక్షిణాన ప్రయాణించింది. ఎడమ వైపున 2 కోతులున్నాయి. ఇక్కడ లక్ష్మణుడు నిలబడి ఉన్నట్లు మీరు చూడవచ్చు. కానీ రాముడు ఒక ప్రత్యేకమైన భంగిమలో ఉన్నాడు చూడండి. ఇది చాలా అరుదు. ఎందుకంటే రాముడు కోపంగా ఉన్నాడు. అతను నాట్యం చేయడం లేదు. అతను తన చేతిని తన తొడపై తాకినట్లు చూపించారు. ఈ జెస్చర్కు అర్థం ఏంటంటే అతను విపరీతమైన కోపంతో ఉన్నాడని మరియు ఎవరికో అతను సవాలు చేస్తున్నాడని అర్థం. ఇది ఇప్పటికీ భారతీయ సంస్కృతిలో మరియు భారతీయ చలనచిత్రాలలో ప్రసిద్ధి చెందిన ఒక జెస్చర్. ఒకసారి ఆలోచించండి, ఇంతకు ముందు ఎప్పుడైనా రాముడు కోపంగా ఉండడం మీరు చూసారా? రాముడు శాంతికి, ప్రశాంతతకు ప్రసిద్ధి గలవాడు. కానీ ఈసారి అతను శాంతిని కోల్పోయాడు. కానీ అతను ఎవరిపై కోపంగా ఉన్నాడు? ఈ మహాసముద్రంపైనే అంత కోపంగా ఉన్నాడు. హిందూ మతానికి సంబంధించినంత వరకు సముద్రం ఒక దేవుడు. తన సైన్యం శ్రీలంకకు వెళ్లేందుకు మార్గం విడిచిపెట్టమని రాముడు సముద్రరాజును కోరాడు. ఈ కథ బైబిల్లో రెడ్ సీ విడిపోవడాన్ని పోలి ఉంది. కానీ ఇక్కడ విషయాలు భిన్నంగా మారాయి. సముద్ర దేవుడు స్పందించలేదు. కాబట్టి రాముడు కోపంగా ఉన్నాడు మరియు సముద్రంలో అధునాతన ఆయుధాలను మోహరించడం ప్రారంభించాడు. అప్పుడు నీరు ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది అండ్ అన్ని జలచరాలు చనిపోయే అంచనా ఉన్నాయి. చివరకు సముద్ర దేవుడు కనిపిస్తాడు. ఇక్కడ అతను రాముడికి చాలా క్షమాపణలు చెప్పడం మీరు చూడవచ్చు. రాముడికి సహాయం చేయనందుకు సముద్ర దేవుడు చింతిస్తున్నాడు. కానీ కనీసం ఇప్పుడైనా అతను సముద్రాన్ని విడదీస్తాడా? లేదు, అతను అలా చేయలేనని రాముడికి చెప్తాడు. సముద్రం పైన భారతదేశం మరియు శ్రీలంక మధ్య వంతెనను నిర్మించమని రాముణ్ణి అడుగుతాడు. నెక్స్ట్ చెక్కడంలో చేతిలో పెద్ద రాళ్లను పట్టుకున్న కోతుల గుంపును మనం చూడవచ్చు. జాగ్రత్తగా చూడండి, వారు ఏం చేస్తున్నారు? వారు ఈ రాళ్లను సముద్రంలోకి విసిరి సముద్రం మీద వంతెనను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కుడివైపున మీరు ఒక ఆసక్తికరమైన దృగ్విషయాన్ని చూడవచ్చు. ఈ చేపల నోటి లోపల ఉన్న ఈ రాళ్లను మీరు చూడవచ్చు. ఈ జలచరాలు కూడా వంతెనను నిర్మించడానికి రాళ్లను తెచ్చి రాముడికి సహాయం చేస్తున్నాయి. ఇక్కడ ఒక తిమింగలం, మకర, బహుశా ఇవి అంతరించిపోయిన జాతులు, ఒక సొరచేప, సముద్ర గుర్రం మరియు పీత వంటి అనేక రకాల జంతువులను ఇక్కడ చెక్కడం మీరు చూడవచ్చు. ఈ పైన చాలా విచిత్రమైన జంతువు తేలుతుంది చూడండి. ఏంటది? అది ముంగిసనా? అండ్ జంతువులన్నీ ఎందుకు చీలిపోతున్నాయి? ఎందుకంటే నేటికి ఈ వంతెన పవిత్రమైన వంతెనగా పరిగణించబడుతుంది. అవును, నేటికి కూడా అటువంటి వంతెన నిజానికి శ్రీలంక మరియు భారతదేశం మధ్య ఉంది. భారతదేశంలో ఈ వంతెనను రామసేతు అంటే రాముడి వంతెన అని పిలుస్తారు. అయితే క్రైస్తవులు, ముస్లింలు మరియు యూదులు కూడా దీనిని పవిత్రమైన వంతెన అని నమ్ముతారు మరియు దీనిని ఆడమ్ వంతెన అని పిలుస్తారు. ఈ వంతెన యొక్క ఏరియల్ వ్యూను చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది 2 దేశాలను పర్ఫెక్ట్గా ఎలా కనెక్ట్ చేస్తుందో మీరు చూడవచ్చు. పైన భారతదేశం మరియు దిగువన శ్రీలంక ఉంది. ఇది చూడడానికి మానవుడు లేదా
కోతి నిర్మించిన వంతెనలాగా ఎలా కనిపిస్తుందో మీరు చూడవచ్చు. ఇది కృత్రిమమా లేక సహజమా అనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ చర్చనీయాంశమైంది. మీరు 2 సంవత్సరాల క్రితం వికీపీడియాను చెక్ చేస్తే అది మీకు కృత్రిమ వంతెన అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది మీకు సహజ వంతెన అని చెప్తుంది. కాబట్టి ప్రజలు ఇప్పటికీ దీనిపై చర్చించుకుంటున్నారు. కానీ అంతర్లీన ప్రశ్న ఇది: రామాయణం వాస్తవ సంఘటనల ఆధారంగా ఉందా లేక ఇది పూర్తిగా కల్పితమా? రామాయణం అనేది నిజంగా జరిగితే వంతెన ఖచ్చితంగా ఈ కథను ధృవీకరిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం రామాయణం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది అనడంలో సందేహం లేదు. కానీ ఇది కల్పితమని మీరు అనుకుంటున్నారు. ఇది కల్పితమైతే రామాయణం యొక్క రచయితకు భారతదేశం మరియు లంకలను కలిపే వంతెన గురించి ఎలా తెలుసు? నేడు మనకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అండ్ శాటిలైట్ ఇమేజెస్ను కూడా మనం చూడవచ్చు. అయితే కనీసం 2500 సంవత్సరాల పురాతనమైన రామాయణం యొక్క పురాతన గ్రంథంలో ఈ వంతెన గురించి ఖచ్చితమైన వివరాలను అతను ఎలా ఇచ్చారు? అతను ఈ వంతెన యొక్క ఖచ్చితమైన పొడవును ఎలా చెప్పగలిగాడు? మీరు ఇప్పటికీ రామాయణం కల్పితం అని అనుకుంటే రచయిత ఒక సంపూర్ణ మేధావి అని అట్లీస్ట్ మీరు ఒప్పుకోవాలి. ఇక్కడ వీరందరూ చాలా హ్యాపీ మోడ్లో ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈ కోతులు బాకులు మరియు ఈటలు వంటి ఆయుధాలను పట్టుకున్నట్లు చూపించారు. వానర రాజు ఒక ఫ్యాన్సీ వక్రీకృత ఖడ్గాన్ని మోయడం మీరు చూడవచ్చు. రాముడు మరియు లక్ష్మణుడు కూడా సంతోషంగా కనిపిస్తున్నారు. వారి వెనుక వానరులందరూ విశాలంగా నవ్వుతున్నారు. ఇంత ఉల్లాసమైన మానసిక స్థితికి కారణమేంటి? మీరు ఫస్ట్ టైం ఒక ఫారెన్ కంట్రీకి వెళ్లారని గుర్తుపెట్టుకోండి. అవును, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త దేశానికి వెళ్ళినప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. అందుకే వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వారు వంతెనను నిర్మించి ఇప్పుడు బంగారు భూమి అయిన లంకలోకి ప్రవేశించారు. కానీ ఇక్కడ ఒక కోతిని తన చేతిలో తాడును పట్టుకున్నట్లు చూపించారు. చూడండి, ఈ తాడు యొక్క మరొక చివర మీరు ఒక వింత జంతువును చూడవచ్చు. ఏంటది? అది ముంగిస. పురాతన హిందువులకు కుక్కలు, పాములు, ఉడతలు, గుడ్లగూబలు మరియు రకరకాల పక్షులు పెంపుడు జంతువులుగా ఎలా ఉండేవో నేను మీకు చూపించాను. అయితే ఇక్కడ కోతులు ముంగిసలను పెంపుడు జంతువులుగా తీసుకున్నాయి. ఈ వివరాలను ఇక్కడ ఎందుకు యాడ్ చేశారు? శ్రీలంకలో వారు ముంగిసలను పెంపుడు జంతువులుగా ఎందుకు ఉంచుకోవాలి? దానికి సమాధానం ఈ ముంగిస పైనే ఉంది. చూడండి, మీరు చూస్తున్నారా? ఇక్కడ 2 విషపూరిత నాగుపాములు ఈ కోతులను కాటు వేసి స్వర్గానికి పంపేందుకు సిద్ధంగా ఉన్నాయి. శ్రీలంక బంగారు భూమి మాత్రమే కాదు, ఇది పాముల భూమి కూడా. నేటికి శ్రీలంకలో ప్రతి సంవత్సరం 80,000 పాముల కాటులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పాముల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పురాతన సాంకేతికత ఏంటి? ముంగిసలను పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం. పాములతో పోరాటానికి ముంగిసను కలిగి ఉండటం చాలా ప్రభావవంతమైన మార్గం. అవి పాములతో చాలా మంచిగా పోరాడి వీలైనన్ని ఎక్కువ పాములను చంపుతాయి. మీకు గుర్తుందా? వంతెనను నిర్మిస్తున్నప్పుడు కోతులకు తేలియాడే ముంగిస కనిపించిందని. ఇప్పుడు ఈ పాములను చంపడానికి వారు దానిని పెంపుడు జంతువుగా తీసుకున్నారు. మరొక చక్రంలో ఒక పాము ఒక రాతి నుండి బయటకు వచ్చి చాలా ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ అమాయకపు కోతిని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపబడింది. కాబట్టి శిల్పులు లంకను పాములతో నిండిన భూమిగా చిత్రీకరిస్తున్నారు. అయితే నేను దీనిని ఐరానిక్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పాములు మరియు పాము కాట్లు భారతదేశం మరియు ఇండోనేషియాలో కూడా సాధారణం. ఇక్కడ ఈ కోతి ఒక విచిత్రమైన వక్రీకృత వస్తువును పట్టుకొని రాముడికి ఇవ్వడం మనం చూడవచ్చు. అది ఏంటి? సరే, రాముడు మరియు అతని వానర సైన్యం లంకకు చేరుకుంది. తర్వాత ఏం చేయబోతున్నారు? రాముడు రావణుడిని ద్వంద్వ యుద్ధానికి సవాల్ చేయబోతున్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అతను ఒక సమావేశం నిర్వహించి యుద్ధానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇదే రాముడి యొక్క నిజమైన బలం. అతను ఉద్రేకం లేనివాడు,
కాబట్టి అతను అందరితో మాట్లాడమే కాకుండా వారి సలహాలను కూడా వింటాడు. ఇక్కడ కుడివైపున అన్ని కోతులను మరియు కూర్చున్న భంగిమలో కోతుల యొక్క రాజును కూడా మీరు చూడవచ్చు. ఎత్తైన పీఠంపై రాముడితో పాటు అతని సోదరుడు మరియు ఇతర మిత్రులను చూడవచ్చు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తిని చూపించారు. ఎంతో ఆసక్తిగా చూడాలనుకుంటే అతని ముఖం ఉద్దేశపూర్వకంగా నాశనం చేయబడింది. ఎవరు ఈ వ్యక్తి? అతని పేరు విభీషణుడు. అతడు రాముని సోదరుడు. అవును, అతను శత్రువు యొక్క సోదరుడు. ఇప్పుడు అతను పార్టీ మారాడు. రాముడిని కలవడానికి వచ్చాడు. ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే సీతను ఆమె ఇష్టానికి విరుద్ధంగా పట్టుకోవడం తప్పు అని రాముడితో చెప్పి ఆమెను విడుదల చేయమని కోరుతాడు. కానీ రావణుడు ఎవరి మాట వినడు. అదే అతనికి రాముడికి మధ్య ఉన్న తేడా. దానికి బదులుగా రావణుడు తన తప్పులను ఎత్తి చూపించినందుకు తన సోదరుణ్ణి దుర్భాషలాడాడు. అందుకే అతని సోదరుడు ఇప్పుడు రాముడి వైపు రావాలని నిర్ణయించుకున్నాడు. రాముడు చాలా ఉద్వేగభరితంగా మరియు క్రూరంగా ఉంటే అతను విభీషణుడిపై కోపంగా స్పందిస్తాడు. ఎందుకంటే అతను తన భార్యను అపహరించిన శత్రువుకు సోదరుడు. కానీ రాముడు చాలా భావరహితుడు. వాస్తవానికి అతను అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ వేస్తాడు. అతను విభీషణుడిని వెంటనే లంకరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఈ క్షణం నుండి అతను లంకకు రాజుగా పరిగణించబడతాడని మరియు రావణుడు ఓడిపోయిన తర్వాత అతని నుండి ప్రతిదీ వారసత్వంగా పొందుతాడని చెప్పాడు. మరి రామునికి ఏం కావాలి? సమాచారం. అవును, అతను రావణుడి రాజ్యం యొక్క సైన్యం గురించి లోపల రహస్య సమాచారాన్ని కోరుకుంటున్నాడు. శత్రువు యొక్క సొంత సోదరుడి నుండి విలువైన అంతర్గత సమాచారాన్ని పొందడంలో రాముడు విజయం సాధించాడు. ఈ చెక్కడం నిజానికి ఈ చెక్కడం తర్వాత వచ్చి ఉండాలి. ఎందుకంటే భారత రామాయణంలో ఇలానే జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న వానర సేనాధిపతిని చూడవచ్చు. అతనికి పాము కాటు వేయబోతుంది. అతను అక్కడ కాటుకు గురైతే అతన్ని ఎవరు రక్షించలేరని నేను అనుకుంటున్నాను. కానీ అతను పామును చూసి దూకబోతున్నాడు చూడండి. అతను ప్రమాదం నుంచి తప్పించుకుంటాడా? ఈ చక్రం యొక్క అర్థమేంటి? ఇది తర్వాత జరగబోయే దానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. రాముడు రక్తపాతాన్ని కోరుకోవడం లేదు. అందుకే అంగదుడు అనే వానర సేనాధిపతిని శత్రువుల కోర్టుకి పంపిస్తాడు. ఇప్పుడు అంగద యొక్క లక్ష్యమేంటి? ఆ డీమోన్కి ఒక చివరి వార్నింగ్ ఇస్తున్నాడు, లొంగిపో లేదా చనిపో. కానీ అంగదకు తనకు ఎదురయ్యే ప్రమాదం ఏంటో అర్థం కాలేదు. అందుకే ఇక్కడ ఈ పామును చెక్కారు. ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. అంగద చాలా తెలివైన వ్యక్తి, చాలా తెలివైన కోతి. అతను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అతను పాములతో పోరాడడానికి ఒక ముంగిసను తనతో పాటు తీసుకెళ్తున్నాడు చూడండి. ఇది అతను పట్టుకున్న తాడు, కానీ అది డ్యామేజ్ అయింది. కానీ ఈ పాము అనుకోకుండా ఒక రాతి కింద నుండి వస్తుంది. అయితే ఈ ముంగిస కూడా అతన్ని రక్షించలేదు. ఇప్పుడు దూతను ఎవరు బాధ పెట్టరని అంగద ఆలోచిస్తున్నాడు. ఇది 1000 సంవత్సరాల క్రితం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీ రూల్. కానీ రాక్షసులు హనుమంతుడితో ఎలా ప్రవర్తించారో, అతని తోకకు ఎలా నిప్పు పెట్టారో గుర్తుంచుకోండి. ఇంతకీ అంగదకు ఏం జరగబోతుంది? ఇది నెక్స్ట్ చెక్కడం. మీరు అంగదను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో చూడవచ్చు. తనపైన కూర్చున్న రాక్షసుడు అంగదుడిని నెత్తి మీద కొట్టబోతున్నాడు. అంటే అతను పుర్రెపైన ఉన్న చర్మాన్ని కట్ చేయబోతున్నాడు. మీరు అంగదుడి ముఖంలో ఉన్న భయాన్ని చూడవచ్చు. అతని చేతులను చూడండి. అతను క్షమాపణ కోరుతున్నాడు. అయితే రావణుడు సింహాసనంపై కాన్ఫిడెంట్ గా కూర్చొని అధికారంతో అతని వైపు చూపిస్తున్నట్లు చెక్కారు చూడండి. ఇది బ్రహ్మన్ రామాయణం యొక్క నిజమైన అందం. నేను ఇలా ఎందుకు చెప్పాను? ఎందుకంటే భారత రామాయణంలో ఇలాంటి దృశ్యం లేదు. ఇండోనేషియా రామాయణంలో కూడా ఇది కనిపించదు. ఆ 2 గ్రంథాలలో అంగదుడు రావణుడి ముందు కాన్ఫిడెంట్ గా కూర్చుంటాడు. అలాగే ఎవరు అతనిని బాధ పెట్టరు కూడా. భారతదేశంలోని దేవాలయాలలో ఈ దృశ్యం ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ అంగదుడు
దేనిపైన కూర్చున్నాడు? రావణుడు తన సొంత సింహాసనం కంటే ఎత్తైన కుర్చీ ఎందుకిచ్చాడు? లేదు, రావణుడు అతనికి ఈ కుర్చీని ఇవ్వలేదు. సో అంగదుడు తన తోకతో తానే చుట్టుకొని రావణుడి కంటే ఎత్తుగా కూర్చున్నాడు. కానీ ఇక్కడ బ్రహ్మణ ఆలయంలో ఇది పూర్తిగా భిన్నంగా చెక్కబడింది. అంగదను భయపెట్టినట్లు మరియు బంధించినట్లు చూపించారు. అందుకే నేను దీనిని బ్రహ్మణ రామాయణం అని పిలుస్తున్నాను. ఎందుకంటే ఇది అన్ని రామాయణాల నుండి భిన్నంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నివసించే స్థానికులు రావణుడు అంగదుడిని నెత్తిమీద కొట్టడమే కాకుండా అతని ముక్కు మరియు చెవులను కూడా కత్తిరించాడని నమ్ముతున్నారు. ఎందుకలా చేస్తాడు? ఎందుకంటే రావణుడు అంగదుడిని ద్రోహిగా, అంటే ఒక దేశద్రోహిగా భావిస్తాడు. అది కూడా ఎలా సాధ్యమవుతుంది? అంతే కదా. అయితే అంగద ఎవరు? నిజానికి అంగదుడు వాలి కొడుకు. రాముడు చెట్టు వెనుక దాక్కొని ఈ కోతిని ఎలా కాల్చాడో మీకు గుర్తుందా? ఇతడే వాలి. ఇతడినే రాముడు దొంగచాటుగా చంపాడు. అంగద బాధితుడైన వాలి కుమారుడు. సో సహజంగా అయితే అంగదుడు తన తండ్రిని చంపిన వ్యక్తిపై కోపంగా ఉండాలి. అతనికి రాముడిపై కోపం ఉండాలి. కానీ దానికి బదులుగా అతను రాముడికి సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ రావణుడు వాలికి స్నేహితుడు. అందుకే తన స్నేహితుడిని చంపేశాడన్న కోపంతో ఉన్నాడు. కానీ అతని కొడుకిప్పుడు అంతకుడికి సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే అంగదుడు రావణుడి చేతిలో శిక్షను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అతను తన సొంత తండ్రికి, తన కుటుంబానికి ద్రోహం చేశాడు. అండ్ రావణునికి కుటుంబమే నెంబర్ 1. ఇలా ఎందుకు చెప్పాను? రావణుడు సీతను ఎందుకు అపహరించాడు? రాముడి సోదరుడు రావణుడి సోదరి యొక్క చెవులు ముక్కును కోసినందుకు అతను అలా చేస్తాడు. రావణుడి సోదరి రాముడిపై ఎలా మోహానికి గురైందో అతని సోదరుడు ఆమె ముక్కును ఎలా కోసాడో గుర్తుందా మీకు? ఆమె రావణుడి వద్దకు వెళ్లి ఎలా ఏడ్చిందో గుర్తుందా? మంచి సోదరుడు కావడంతో రావణుడు పగ తీర్చుకొని సీతను అపహరించాడు. కాబట్టి రావణుడి మనసులో వానర సేనాధిపతి అంగదుడు తన సొంత తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళాడు. అందుకే అతను ఇప్పుడు అంగదుణ్ణి హింసిస్తున్నాడు. ఇది చాలా మలుపు తిరిగిన ఒక కథ కదా. రామాయణం ప్రారంభంలోనే ఇది ఒక బిజినెస్ లాగా మొదలవుతుంది. మీకు మొదటి చక్రం గుర్తుందా? ఈ 5 వ్యక్తులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి దుర్మార్గుడైన రావణుడిని నాశనం చేయమని కోరుతారు. మంచి చెడుల మధ్య జరిగే పోరాటం ఇక్కడ కథ ఇలా మొదలవుతుంది. అయితే ఇప్పుడు అది చాలా వ్యక్తిగత వ్యవహారంగా మారింది. కుటుంబాలు మరియు వారి విభేదాల గురించి ఆలోచించండి. రాముడు మరియు లక్ష్మణులను వారి సొంత సవతి తల్లి ద్రోహం చేసింది. ఆమె వారి సింహాసనాన్ని తీసుకొని 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసేలా చేసింది. ఆమె కారణంగా సీత కూడా అడవికి వెళ్లి నివసించవలసి వస్తుంది. ఇప్పుడు రాముడి సోదరి శూర్పణఖ రాముడిని కలుసుకొని అతనితో ప్రేమలో పడుతుంది. అతను తనను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమె సీతను చంపేస్తానని బెదిరిస్తుంది. సీతకు మంచి మరిది కావడంతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కోస్తాడు. శూర్పణఖ ఇప్పుడు తన సోదరుడైన రావణుడి వద్దకు వెళ్లి ప్రతీకారం తీర్చుకోవాలని ఏడుస్తుంది. రావణుడు మంచి సోదరుడు కాబట్టి వెళ్లి సీతను అపహరిస్తాడు. ఇప్పుడు సీతను తిరిగి పొందేందుకు రాముడికి ఒక మార్గం కావాలి. అందుకోసం బహిష్కరించబడిన వానర రాజు అయిన సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు. కాని సుగ్రీవుడు తన సొంత సోదరుడు వాలి చేతిలో మోసపోయాడు. అతను తన రాజ్యాన్ని మరియు అతని భార్యను బలవంతంగా తీసుకున్నాడు. కాబట్టి రాముడు వాలిని చంపుతాడు. వానర రాజు తన రాజ్యాన్ని మరియు అతని భార్యను తిరిగి పొందడంలో రాముడు సహాయం చేశాడు. కాని వాలి కొడుకు అంగదుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు కదా. కాదు, దానికి బదులుగా వాలి తన తమ్ముడి భార్యను కిడ్నాప్ చేయడం తప్పు అని వారు అంగదుడికి చెప్పి ఒప్పిస్తారు. అది మాత్రమే కాకుండా వారు అతనికి చాలా ముఖ్యమైనది కూడా ఇస్తారు. అదేంటంటే సుగ్రీవుడు మరణించిన తర్వాత
వానర రాజ్యానికి తదుపరి రాజుగా అంగదుడు పట్టాభిషేకం చేస్తారని ప్రమాణం చేస్తారు. కాబట్టి అంగదుడు రాముని పక్షానికి సపోర్ట్ చేయడానికి బలమైన ప్రోత్సాహం ఇస్తున్నాడు. రాముడి పక్షాన నిలబడితే అతను కూడా తదుపరి రాజు కాగలడు. రావణుడు వాలికి స్నేహితుడు అయినందున వాలి కొడుకు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోలేదని అంగీకరించలేదు. అందుకే అతనిప్పుడు అంగదుడిని ఇలా చేస్తున్నాడు. ఇక్కడ రావణుని యొక్క ముఖాన్ని చూడండి. అతను దుఃఖంతో అతని ముఖంలో విచారకరమైన వ్యక్తీకరణతో చూపించబడ్డాడు. అంగదుడికి ఇలా గుండు కొట్టించడం అతనికి ఇష్టం లేదు. కానీ అతను తన తండ్రికి ద్రోహం చేశాడని అతను నిజంగా నమ్ముతున్నాడు. కాబట్టి పురాతన రామాయణంలోని క్లాసిక్ల నుండి గాడ్ ఫాదర్ వంటి ఆధునిక కాలపు క్లాసిక్ల వరకు అన్ని విషయాలు వ్యక్తిగతంగా ఎలా తయారు చేయబడ్డాయో చూడండి. వారందరూ ఇది వ్యక్తిగతం కాదు, ఇది ఖచ్చితంగా వ్యాపారం అని చెప్తున్నారు. కానీ నిజానికి ఇది చాలా వ్యక్తిగత వ్యవహారం. అంగద త్రుటిలో మరణం నుండి తప్పించుకున్నాడు. మనం ఇప్పుడు ఈ సింబాలిజంను పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోగలము. అతను తిరిగి వచ్చినప్పుడు రాముడు పూర్తిగా యుద్ధాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. వానరులు కత్తులు ఈటెలతో మార్చింగ్ చేయడాన్ని మనం చూడవచ్చు. రావణుడిని ఓడించడానికి రాముడు మరియు ఇతర మానవులు ఆయుధాలతో మార్చింగ్ చేయడం కూడా మనం చూడవచ్చు. కానీ వారు రావణుడిని తక్కువ అంచనా వేస్తున్నారు. అతను రాముడిని మరియు అతని వానర సైన్యాన్ని పూర్తిగా స్తంభింప చేయగల ఆయుధాలను ఉపయోగించబోతున్నాడు. నెక్స్టున్న శిల్పాలు చాలా ఇంట్రెస్టింగ్ అయిన యుద్ధ సన్నివేశాలను చూపిస్తున్నాయి. కానీ నేను వాటిని నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నేనే ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.